మా అమ్మాయి అనగాదేవి స్మార్ట్ స్కూల్ జూనియర్స్ లో సెకండ్ క్లాస్ చదువుతుంది. తను స్టార్టింగ్ నుంచి ఇదే స్కూల్లో చదవడం వల్ల తను ఒక చదివే కాకుండా మిగిలిన యాక్టివిటీస్ అన్నిట్లో ఫౌండేషన్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంగ్లీష్ లో మాట్లాడమేమో, గేమ్స్ అయినా, గ్రామర్ అయినా, బుక్ రీడింగ్ అయినా, రైటింగ్ స్కిల్స్ అయినా, కన్వర్జేషన్ అయినా, స్టోరీ టెల్లింగ్ అయినా, ఏదైనా స్పాంటేనియస్ గా చెప్పాలి అన్న జీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయినా, ఒక డే స్పెషాలిటీ గురించి తెలుసుకొని దాన్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడమైనా, ఏదైనా చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటుంది. అనగాదేవి హ్యాండ్ రైటింగ్ చూసారు తెలుగు ఒక 7th 8th క్లాస్ పిల్లల వరకు అలాగే ఉంటుంది. బై ఫౌండేషన్ అక్కడ ఉండడం వల్ల హ్యాండ్ రైటింగ్ అలా మారిందేమో అని నేను అనుకుంటున్నాను. టెక్స్ట్ బుక్ రీడింగ్ తెలుగులో అయినా, ఇంగ్లీష్, ఈడియస్, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ లెసన్ తీసి చదవమన్నా సరే చదివేస్తారు. ప్రేయర్ లో చెప్పేది మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా ఉంటే ఆ డే గురించి వాడు బాగా తెలుసుకోలేదు. మాకు తెలియని కూడా వాళ్ళకి తెలుస్తున్నాయి కదా. ఈవెన్ క్రికెటర్స్ దగ్గర నుంచి ఎంటర్టైన్ ఫీల్డ్ అయినా, ఇటు సోషల్ ఫీల్డ్ అయినా సరే, ఏదైనా సరే కవర్ చేస్తున్నారు ఆ డేకున్న ఇంపార్టెన్స్. మీరు ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేసిన సెమినార్, కన్వర్సేషన్స్, టెస్ట్స్, నెక్స్ట్ క్విజ్ కండక్ట్ చేయడం, ఈ 4 పాయింట్స్ మీద బాగా ఫోకస్ చేశారు అనుకోండి. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా ఇంప్రూవ్ అయింది. స్టాఫ్ సపోర్ట్ వల్ల మీరు ఇంతగానో సాధిస్తున్నారు. ఫ్యూచర్ లో కూడా మంచిగా సాధించడానికి వీలవుతుందని. స్మార్ట్ స్కూల్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ పద్ధతులు, నెక్స్ట్ స్టడీ, పట్టి పట్టే విధానం కాకుండా వాళ్ళ సొంతంగా నేర్చుకొని రాయడం. స్మార్ట్ స్కూల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే మొక్కై వంగలది వానే ఉన్నా అంటారు కదా. ఈ స్టేజ్ లో వాళ్ళని ఉంచితే నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి ఫౌండేషన్ అనేది ఇక్కడ పడిపోతుంది. తర్వాత వాళ్ళు మారడం మారరు అనేది నా ఉద్దేశం.